మనతో పాటు అయితే ప్రస్తుతం అనితా నాయక్ గారు ఉన్నారు. మన అక్కతో మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే అక్క, ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. అక్క, మరి ఈ రోజు అయితే మంజుల రానక్క గారు మరి బోనాల సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ అంగరంగ వైభవంగా చేసుకుంటారు. మరి ప్రతి సంవత్సరం ఎలా జరుగుతాయి ఒక్కసారి మీ మాటల్లో చెప్పారు. ఇది దూద్బౌలిలో కాపు సంఘంలో మన బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు మంజుల రాణి ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేస్తుంది. ప్రతి సంవత్సరం నేను ఇక్కడ బోనం ఎత్తుకుంటాను. గత 7 years నుంచి నేను ఇక్కడ బోనం ఎత్తుకోవడానికి వస్తున్నా. ప్రతి ఇయర్ మన తెలంగాణలో బోనాలు అంటే ఎంత ఫేమస్, ఈ ఓల్డ్ సిటీలో అనేది చేయడం అనేది చాలా గ్రేట్. ఇది మన మంజుల రాణి ధైర్యంగా ఇక్కడ అందరినీ ఎదుర్కొంటూ చక్కటి మన సంప్రదాయాన్ని అందరికీ తెలియజేస్తూ మంచి గ్రాండ్ గా చేస్తుంది. పోతరాజులతోని బ్యాండ్స్ తోని పిల్లలందరూ వచ్చి గ్యాదర్ చేసి చాలా మంచిగా సెలబ్రేట్ చేశారు. అందరూ ముత్తైదువులు వచ్చి ఒడిబియ్యం పోసుకొని, నేను ఎవ్రీ ఇయర్ అమ్మవారికి పట్టుచీర పెట్టేసి కంపల్సరీ ఒడిబియ్యం పోస్తా, బోనం ఎత్తుకుంటా. ఎందుకో మరి మంజుల ఎప్పుడు నాకే చెప్తుంది, నాకు అమ్మవారు మంచిగా ఆజ్ఞ చేస్తున్నట్టుంది. నేను ఎవ్రీ ఇయర్ నేనే వచ్చేదుకుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నేను ఎన్ని పనులు ఉంటాను, ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అన్ని వదిలేసి ఇక్కడ మాత్రం కంపల్సరీ అటెండ్ అవుతా దూద్బౌలి కప్ సంఘం. అంటే మన ఇంటి ఆడుపడుచు మనకి ఇస్తాం. ఆ వైభవం అనేది, మన అదృష్టం అనేది మన ఇంటి ఆడపడుచుకే తగ్గుతుంది. సో మంజులక ఆడపడుచు మేబీ మీరు అయినారు కాబట్టి మీకు 8 ఏళ్ల నుంచి కావచ్చు. తను నన్ను సొంత సిస్టర్ లాగా చూస్తుంది. అక్క అక్క అనేసి చాలా ఏళ్ల నుంచి బాగా క్లోజ్ గా ఉంటది. ప్రతిసారి అక్క నువ్వే రావాలి, ఎంత మంది వచ్చినా నువ్వే ఎత్తుకోవాలా అని అంటది. ఇక తనని నాకు సెంటిమెంట్, అక్క నువ్వు ఎత్తుకుంటే బాగుంటది అని అంటది. నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి ఎత్తుకొని చేస్తే అన్ని మంచిగా జరుగుతున్నాయి. ఈ 8 ఏళ్ల నుంచి బోనం ఎత్తుకుంటున్నారు కదా, మరి మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఫ్యామిలీ పరంగా కానీ, మీ రిలేషన్స్ లా కానీ ఎలా అనిపిస్తుంది? అన్ని చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు తెలియకుండానే అమ్మవారు నన్ను, నాకు అసలు యాక్చువల్గా ఈ రోజు హెల్త్ సిక్ ఉంది, కాలు కూడా నడవడానికి లేదు, ఫిజియోథెరపీ చేయించుకుంటున్నా. అయినా కూడా నేను బోనం ఎత్తుకోవడానికి ఇంత కూడా కొంచెం కూడా ఇది లేకుండా ఇచ్చింది. అమ్మవారు ధైర్యం, శక్తి ఇస్తుంది. నాతో పాటు చాలా మంది వస్తారు. మా సిస్టర్ తను, ఆవిడ కూడా వచ్చింది. ఇంకా వేరే ఫ్రెండ్స్ కూడా అందరూ వస్తారు. ఎవ్రీ ఇయర్ అందరు వచ్చి మొక్కుకుంటారు. నెక్స్ట్ ఇయర్ వచ్చి అక్క మేము ఒడిబియ్యం పోస్తాం అక్క, మాకు కోరిక తెరవేరింది అక్క అనేసి చాలా మంది కాల్ చేస్తుంటారు నాతో వచ్చిన మన ఫ్రెండ్స్ అందరూ. అక్క, మరి మీ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా జరిగినాయి బోనాలు ఏర్పాట్లు, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి అక్క? ఇక దాన్ని చెప్పడం అనేది ఇది కాదు. ఎందుకనంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన బోనాలకి ఎంత మంచి మన ఫండ్స్ ఇచ్చేసి సెలబ్రేషన్ చేసుకోవడానికి కానీ అన్నిటికీ అంగరంగ వైభవంగా అలంకరణలు చేసి లైటింగ్స్ పెట్టి డెకరేషన్ చేసి చాలా బాగా చేసేది. ఇప్పుడు అంతగా అసలు ఏం లేదు. పండుగలు కనిపిస్తలేవని చెప్తారా? కనిపించట్లేదు. అంతకుముందు బతుకమ్మ అంటున్నారు, ఇక్కడ మళ్ళీ బోనాలు. మనకి తెలంగాణ పండుగలు అంటేనే 2, అది పెద్ద పండుగ అంటే బోనాలు ఒకటి, మనకి బతుకమ్మ ఒకటి. ఆ 2 పండుగలలో కొంచెం అక్కడెక్కడ తోడ్పాటు ఏంది, ఆల్రెడీ అందరికి కనిపిస్తుంది కదా. అంతకు ముందు బతుకమ్మ పండుగ వస్తుందని అంటే ఆడబిడ్డలకు బతుకమ్మ శారీస్ ఇచ్చేసేసి చక్కగా సెలబ్రేట్ చేసుకునేది. ఇప్పుడు బతుకమ్మ శారీ లేవు, ఏవీ లేవు. బతుకమ్మకు అసలు వాళ్ళు అసలు వాల్యూ ఇవ్వరు. మనోళ్ళు అయితే ఇప్పుడు మనం ఇప్పటికైనా చేస్తున్నాము, కానీ మన గౌరవాన్ని వీళ్ళైతే తెలంగాణకి అంత గౌరవం అయితే ఇవ్వట్లేదు. మన పండుగలకైతే ఏ వాల్యూ ఇచ్చినట్టయితే కనబడలేదు. ఎందుకంటే వాళ్ళు తెలంగాణలో ఉన్నారా లేదా, వాళ్ళు పెద్దోళ్ళు కదా, రెడ్డిస్ కదా, అలాంటివి కూడా ఉంటారు కదా, చెయ్యరు. మనమే చేస్తాం ఇవన్నీ పండుగలు అనేది. వాళ్ళు ఎత్తుకోరు బోనం అనేది. మన బోనాలు అనేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ తెలుగు ఇంటి పూజలు చేసి అమ్మవార్లకు చేసే వాళ్ళందరూ చేసుకుంటారు. మొన్న అంతెందుకు మన శివరసత్తులు కూడా కన్నీర్లు పెట్టారు ఉజ్జయినిలో, మన సికింద్రాబాద్ బోనాల రోజు. అసలు అలా ఎప్పుడైనా జరిగిందా? అమ్మవారికి కూడా ఆగ్రహం వచ్చింది ఇలా చేస్తున్నారని. ఇక దీనికి ఇంకా నేను చెప్పడం అనేది వేస్ట్. వాళ్ళు చెప్పిన దానిలో మనం వాళ్ళకి కన్నీరు పెట్టి ఎంత ఫీల్ అయ్యారు. వాళ్ళకి మనం స్పెషల్గా మనము దర్శనం ఇచ్చేది, వాళ్ళని స్పెషల్గా ప్రోటోకాల్లో తీసుకెళ్ళి ఇచ్చేది, వాళ్ళకు ఒక టైమింగ్ అనేది ఇచ్చేసేసి చాలా బాగా చేసేది. మన షామ్లో వాళ్ళందరూ కింద పడిపోయి ఎంత ఏడ్చారు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంది వాళ్ళ గవర్నమెంట్ ఏం చేస్తుంది. మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎలా ఉండే, మళ్ళీ అందరు అదే అంటున్నారు, సార్ వస్తే మళ్ళీ మన పండుగలన్నీ తిరిగి వస్తాయని. అంటే నేను చూసామన్నట్టు సికింద్రాబాద్ బోనాల్లో ప్రతి ఒక్క భక్తురాలు కూడా చాలా కంట తడి పెట్టుకున్న రోజులు ఉన్నాయి. కొంతమంది కింద పడిన అక్కడ చాలా చూసాము. అసలుకి అవి చెప్పినారు వాళ్ళు కూడా, వాళ్ళు అదే ఉన్నారు. అసలుకి మీరు చూసినప్పుడు ఏమనిపించింది? మీకు టీవీలో చూసినప్పుడు చాలా బాధేసింది. మేము మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎంత బాగా జరిగింది. అసలు బోనాలు అంటే చాలా సంబరంగా చేసుకునేది.
ఆ అసలు పార్టీలో ఉన్న మేమే గానీ ఆడపడుచులు ప్రతి ఇంట్లో ఊర్లలో గానీ బోనాల పండుగ అంటే పెద్ద ఎత్తున చేసుకునే వాళ్ళం సెలబ్రేషన్స్. మొన్న మహాంకాళి జాతర సికింద్రాబాద్ గానీ హైదరాబాద్ గానీ చాలా ఇదిగా ఉంటది, మనకు గోల్కొండ నుంచి మొదలవుతుంది. అలాంటిది అక్కడ మన వాళ్ళని అసలు టైం ఇచ్చారట వాళ్ళకి రమ్మని, ఇచ్చినా కూడా తోసేసి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది. అంతకు ముందు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లుండే, ఫ్రెండ్లీ పోలీస్ ఉండే, ఇప్పుడు ఏముంది? డోలు వాయిద్యాలు కూడా అక్కడ సగం వరకే మానేసి ఆపేసేసారు. అసలు అమ్మవారికి అనేది మనం ఎంత సంతోషంగా డోలులు వాయిద్యాలు సౌండ్స్ డీజే సౌండ్స్ పోతురాజులు ఇవన్నీ ఉంటేనే అమ్మవారికి బోనం మంచి సంతోషంగా ఎక్కుతుంది. అవన్నిటిని అలో చేయాలి అక్కడి వరకు. వాళ్ళు చేయకుండా వాళ్ళని తోసేసి వాళ్ళని అందరినీ పడిపోయారు, బోనాలు కింద పడిపోయింది. అది అరిష్టం, అది గవర్నమెంట్కే కానీ తెలంగాణకే కానీ ఎక్కడైనా అందరికీ అరిష్టమే ఇది. ఈసారి రంగం భవిష్యవాణిలో కూడా అమ్మవారి ఆగ్రహం అయితే కనిపించింది. 6 నెలల్లో కానీ అమ్మవారి చేయకపోతే మళ్ళీ అమ్మవారికి ఏదైనా కొన్ని నష్టపరిహారం చూపిస్తే తెలంగాణకు అని కూడా చెప్పింది కదా. మరి అమ్మవారు చెప్పింది కదా, ఇప్పుడు చేయకుండా ఏం జరుగుతుంది అనేది మనం చూస్తూనే ఉంటాం. అమ్మవారు అనే అసలు అంత కోపం ఎందుకు వస్తుంది? ఇచ్చిన మాట తప్పేశారు, మీరు కన్నీరు పెట్టించిర్రు నన్ను అని అమ్మవారు చెప్పింది. ఇప్పుడు మనం నేనేదో మాట్లాడుతున్నాను కాదు, పబ్లిక్ ఏదో మాట్లాడుతున్నారు కాదు, దేవుడే వచ్చి మాట్లాడిన తర్వాత కూడా మీరు రంగం అనేది మన దాంట్లో సంప్రదాయంగా బోనాల నెక్స్ట్ డే రోజు రంగం ఎక్కుదా అమ్మవారు. ఆ అమ్మవారికి మనం ఎంత ప్రోటోకాల్ ఇచ్చి తీసుకొచ్చి చేస్తాం. అమ్మవారికి ఆగ్రహంగా ఎలా చేసారు, తను కూడా హ్యాపీగా లేదు. ఈసారి కనుక అడిగినట్టుగా కూర్చుండబెట్టలేదు అని అంటే మాత్రం మరి ఇంకేం జరుగుతుందో అనేది భయంగా ఉంది. అయితే ఓల్డ్ సిటీ మన బోనాలు అనగానే ఓల్డ్ సిటీ బోనాలు అసలు అంగరంగ వైభవంగా సిటీలో ఎక్కడనైనా జరుగుతాయి. కానీ ఓల్డ్ సిటీలో వస్తుంటే లైట్స్ ఆ వైబ్సే వేరుంటాయి. మరి మీకు ఎలా అనిపిస్తుంది అక్క అసలు ఈ జాతర? ఇప్పుడైతే అంత పెద్దగా అయితే ఏమనిపిస్తలేదు. ఎవ్రీ టైం అయితే చాలా బాగా అవుతుంది. లైటింగ్స్ అనేది ఒక 1 వీక్ నుంచే ఇంతకు ముందే పెట్టుకునే వాళ్ళము. ఇంకా డిస్టర్బెన్స్ వీళ్ళు చేస్తూ ఉంటారు, ఎవరైనా ఉంటారు కదా చెడు చేయాలనుకునే వాళ్ళందరూ డిస్టర్బ్ చేస్తుంటారు. మనం ఏదో పవిత్రంగా పుణ్యంతోని అందరికి బాగుండాలా, తెలంగాణ ప్రజలు బాగుండాలా, రాష్ట్రం బాగుండాలా, అందరు బాగుండాలని మనం అందరి కోసం చేస్తాం. మనం ఓన్లీ మన ఫ్యామిలీ బాగుండాలని కాదు, అమ్మవారికి బోనం ఎక్కిస్తున్నాం అని అంటే అందరు బాగుండాలా, వర్షాలు మంచిగా రావాలా, పంటలు పండాలని ఇస్తాము. అలాంటి అప్పుడు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి చాలా డిఫరెన్సెస్ ఉంది. మీకు కూడా ఐడియా ఉంటుంది కదా, అప్పుడు మీరు తీసిన దానికి ఇప్పుడు వీడియోస్ కంపేర్ చేసుకోండి. అయితే నిన్న కూడా చేశారు ఏంది అని అంటే ఒక ఏరియాలో చెక్కుల పంపిణీ, బోనాల చెక్కుల పంపిణీ దగ్గర కూడా కొంచెం గందరగోళం అయితే సృష్టించబడింది. మరి ఎందుకు ఇప్పుడు బోనాలు అన్నప్పుడు చెక్కులు అయితే ప్రతి గుడికి ఇస్తారు విరారాలు, మరి అలాంటిది ఎందుకు చెక్కుల పంపిణీ దగ్గర ఇబ్బంది ఏర్పడుతుంది? అసలు వాళ్ళకి ఇబ్బంది ఉందనంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలా, మా బీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వద్దు అనేది ఇట్లా పార్టీలకు సంబంధించింది చూడొద్దు. తెలంగాణ అనేది గుడికి సంబంధించిగా చూడాలి, దేవుడికి మనం ఇస్తున్నామని చూడాలి. ఎవరైనా వాళ్ళైనా మనమైనా ఎవరైనా అలా చూడకుండా ఏమంటారు వాళ్ళకు ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళకి ఇచ్చుకొని మనకి ఇవ్వకుండా తొక్కి పడేసేసి అది విషయాలు వీళ్ళు బాగా చేయొద్దు, గ్రాండ్ గా మేమే చేసుకోవాలన్న దాంట్లో చేసుకుంటారు. ఇక ప్రజలకు ఏం చెప్పబోతున్నారు అక్క మన ఛానల్ తరఫున? అందరికి ప్రజలకి నేను చెప్పేంత కాదు, కాకపోతే ప్రజలందరూ చూస్తున్నారు. గవర్నమెంట్ వచ్చిన ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఎంత ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఎంత అవుతుందని. కరెంట్ అనేది ఇంతకుముందు పోయేది కాదు, ఇప్పుడైతే విపరీతమైన కరెంట్ కట్టింగ్ అవుతుంది. మన హైదరాబాద్ లో సెంటర్ లో జస్ట్ ఇట్లా చినుకులు వస్తుంటాయి, గాలి దుమారం వస్తే చాలు కరెంట్ పోతుంది, తుఫాన్ వచ్చుడు కాదు. అలాంటిది ఊర్లలో అయితే ఇక అసలు డేస్ ఉండదు. పొలాల్లో మళ్ళీ సేమ్ మళ్ళీ పొద్దున నైట్ వెళ్ళి మోటార్ వేసుకొని మళ్ళీ వచ్చి ఆ సిచ్యువేషన్ వచ్చింది. మళ్ళీ రేషన్ కార్డుల దగ్గర, రేషన్ షాప్ల దగ్గర కూడా లైన్లు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఎరువుల దగ్గర కూడా అట్లనే ఎరువు కూడా ఇస్తలేరు, యూరియా బస్తాల కోసం ఆన్లైన్ చేసిరు. వాళ్ళకి అసలు డబ్బా ఫోన్లు ఉంటే మాట్లాడడానికి రాదు పాపం, వాళ్ళకి ఎట్లా బుక్ చేసుకుంటారు? ఇప్పుడు రేషన్ కార్డ్ అన్నారు కాబట్టి ఒకటి రాదు, రేషన్ కార్డు కూడా లిటిగేషన్స్ అని పెట్టారు కదా. సంథింగ్ ఏదో చిన్న పిల్లలంతా ఉన్నా కానీ వాళ్ళ ప్రూఫ్స్ కావాలి, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కావాలి. ఇలా ఎందుకు పెడుతున్నారు? ప్రతి దాంట్లో ఒకటి ఇస్తున్నట్టే ఇంకొక ఇబ్బంది పెడుతున్నారు ప్రజలను. ఎందుకు అని అంటే వాళ్ళకు చేత కావట్లేదు ఏం చేయాలని. అడ్మినిస్ట్రేషన్ అనేది అది ఒక మనసులో నుంచి రావాలి. ఒక ఫ్యామిలీలో మన ఫాదర్ ఎట్లయితే మన ఫ్యామిలీని ఎట్లా సాధాలి అనే నేచర్ ఎట్లుంటుందో, అతను ఏం సంపాదించాలి, ఎట్లా చూడాలని, పిల్లల్ని ఎట్లా పెంచాలనుకుంటాము. అది ఒక మన సీఎం అనేది కూడా సేమ్ అట్లనే చూడాలి. నా ఫ్యామిలీ, నా పబ్లిక్, నా అన్ని చూస్తే ప్రతి ఒక్కరిని మంచిగా చూసుకోవాలని, నేను వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా నేను సాల్వ్ చేయాలని ఆయన ఆలోచించాలి. అవన్నీ మానేసేసి ఇక ఆయన ఎన్నిసార్లు ఢిల్లీకి ప్రయాణం చేసి మీకు తెలుసు కదా, లెక్కలేదు. అది ఈ నుంచి ఆడికి పోవాలా, ఈడికి రావాలా, అంతే. ఇక అది తప్ప ఏం చేస్తారు? మన సార్ ఏం చేసేది 24 hours ఏం కావాలా, సింగిల్ మహిళకి ఏం కావాలా, రైతుకి ఏం కావాలా,
పూర్ ఫ్యామిలీకి ఏం కావాలా, పెళ్లి చేస్తే ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళకి, మన నుంచి ఏం సాయం చేయాలా అనే కదా ఇవన్నీ సృష్టించినవి. అంత చేసిన మహానుభావుడు కేసీఆర్ గారు. నేను తెలంగాణ ఆడబిడ్డగా చెప్తున్నా. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.